నెల్లూరులో అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నివాసాన్ని చుట్టుముట్టేందుకు వెళ్తున్న అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులకు అంగన్వాడీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసు వాహనాన్ని రెండు వైపులా నిలిపివేసి తీవ్ర స్థాయిలో ఆందోళన చేపట్టారు అంగన్వాడీలు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మురళీకృష్ణ అందిస్తారు. నెల్లూరులోని ఐసీడీఎస్ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరడంతో పోలీసులు ఒక్కసారిగా అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు అంగన్వాడీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. విజువల్స్లో కూడా చూసే ప్రయత్నం చేస్తే ఎవరైతే అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారో వీళ్ళంతా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొని ఒక్కసారిగా నిరసన కార్యక్రమానికి అయితే పిలుపునిచ్చారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ కొద్ది రోజులుగా, అంటే ఇవాళ దాదాపు 18వ రోజు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ నెల్లూరులోని ఐసీడీఎస్ కార్యాలయం నుంచి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నివాసానికి చేరుకుని తమ వినతి పత్రాన్ని ఇచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు ఐసీడీఎస్ కార్యాలయం సమీపంలో వీరికి మద్దతుగా వచ్చినటువంటి సిఐటియు నాయకులందరినీ కూడా అడ్డుకొని అరెస్టు చేయడం జరిగింది. దీంతో పోలీసులకు అంగన్వాడీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం అయితే జరిగింది. ఒకసారి అంగన్వాడీకి సంబంధించినటువంటి కార్యకర్తలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగిందమ్మా ఇవాళ? ఈ రోజుకి 19 రోజుల నుంచి అంగన్వాడీలు సమ్మెలో ఉన్నాము. సమ్మెలో పెద్ద కోరికలేమి కోరలేదండి. కనీస వేతనం చట్ట ప్రకారంగా ఇమ్మని అడిగాము. అట్లాగే గ్రాడ్యుటీని కూడా అమలు చేయమని చెప్పి అడిగాము. ఇవన్నీ కూడా ఇప్పుడు దాకా నేరుగా ఆయన ఏం మాట్లాడకుండా వచ్చి అంగన్వాడీలతో చర్చించకుండా ఇన్ని రోజులైనా కూడాను నిన్నటికి నిన్న అబద్ధపు ప్రచారాలు చేస్తూ ఉన్నాడు. తప్పుడు ప్రకటనలు ఇస్తూ ఉన్నాడు. జీతాలు పెంచాను, 11 డిమాండ్లలో 10 అమలు చేస్తూ ఉన్నాను, మొత్తం తప్పుడు ప్రచారం చేస్తున్న సందర్భంలో ఈరోజు మినిస్టర్లందరికీ కూడాను మా యొక్క బాధను తెలియజేసుకోవాలా, అర్జీలు ఇవ్వాలని చెప్పి అంగన్వాడీలకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చేస్తూ ఉన్నాము. కనీసం మన మినిస్టర్ గారు ఇంతమంది ఉన్నారు కదా, నా జిల్లా వాసులు అంగన్వాడీలు అనేటటువంటి ఆలోచన కూడా లేకుండా కనీసం మా దగ్గర అర్జీ తీసుకోకుండా ఆయన ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నాడు. డిఎస్పీ గారు భలే చాలా ఆయన ఇంట్రెస్ట్ తీసుకొని కావాలని మమ్మల్ని అందరినీ ఆయన వస్తున్నాడు, తర్వాత బోధురని చెప్పి ఆపారు. తర్వాత ఆయన ఇంకెక్కడికో పోయాడు అని అన్నారు. కనీసం అంగన్వాడీల దగ్గరకు వచ్చి అర్జీ తీసుకునేటటువంటి సమయం కూడా ఇక్కడ ఉన్న మినిస్టర్కి లేదా అని అడుగుతా ఉన్నాము. అక్క చెల్లెమ్మల అని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి ఈరోజు అంగన్వాడీ అక్క చెల్లెమ్మల రక్తం కళ్ళ చూస్తున్నాడు. ఈరోజు ఒక్కొక్కళ్ళకి చేతులతో సహా పగిలిపోయి అంత గాయాలైపోయి ఉన్నాయి. అక్కడ ఇలాంటి పరిస్థితి చేస్తూ ఉన్నాడు. ఆయనకి మొత్తం ఆయన పోయే కాలం వచ్చింది కాబట్టి చేటు కాలం వస్తే ఇట్లాంటి బుద్ధిలే పుడతాయి. మీరు చెప్పండి ఏంటి ఇవాళ ప్రధాన డిమాండ్ ఏంటి? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ మహిళలు తమ న్యాయమైనటువంటి డిమాండ్లతో జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్పాడో ఆ రకమైనటువంటిది నువ్వు చెప్పింది అమలు చేయండి. 4.5 ఏళ్ల పాటు ఎదురు చూశారండి. జగన్మోహన్ రెడ్డి మనకు పాదయాత్రలో హామీ ఇచ్చాడు, అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చాడు, సహాయం చేస్తాడు, మీ అన్నను అంటున్నాడు, పాదయాత్రలో తలనిమిరాడు, దగ్గరే తీసుకున్నాడు, నేను చూశానన్నాడు, నేను విన్నాను, నేను అన్నీ చూస్తున్నాను, అమలు చేస్తానని మాటలు చెప్పి నయవంచన నమ్మక ద్రోహానికి ఈరోజు చిరునామాగా మారి ఏమడిగారండి? లక్షల జీతం అడిగారా? మీ ఎమ్మెల్యేలకి మినిస్టర్లకి నెలకు తీసుకున్న మీ జీతాలు ఎంత? సిగ్గుందా కనీసం? మీ మంత్రులకి ఎమ్మెల్యేలకి లక్షల జీతం, మీరు 5 సంవత్సరాలు పరిపాలిస్తే 5 సంవత్సరాలు మొత్తం మీద తీసుకుంటే ఏదైతే నెల్లూరులోని అటు అంగన్వాడీ సెంటర్ ఏదైతే ఉందో అంగన్వాడీకి సంబంధించినటువంటి ఐసీడీఎస్ కార్యాలయంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది. ఇక్కడికి వచ్చినటువంటి కార్మికులంతా కూడా పోలీసులకి ఇటు అంగన్వాడీలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది. కిరణ్.